పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని సిపిఐ ఫ్లోర్ లీడర్ సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కార్పొరేషన్ పరిధిలో ఇన్ఛార్జ్ అధికారులే పాలన సాగిస్తున్నారని అన్నారు. దీని ద్వారా సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు అధికారుల నియామకం జరగలేదని, వెంటనే పర్మనెంట్ అధికారుల నియామకం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. पूरी अड़ता पूरी ले రామగుండం కార్పొరేషన్లో ప్రతి సెక్షన్లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్ళిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకులకు కానీ ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈరోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా ఎఫ్ఎస్సి కింద ఎస్సీ పోస్ట్ అప్లై చెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు. ఎస్సీకి ఎఫ్ఎస్సిని పెట్టిర్రు. లోకల్ డివిజన్లకు సంబంధించిన ఏఈలు ఇక్కడ 11. ఇక్కడ శానిటేషన్ పరిస్థితి అత్యంత దీనావస్థలో ఉన్నది. అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇంటి పన్నులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు పొద్దున్న లేతే ఇంటి పన్నులు వసూలు చేయడానికి వార్డ్ అసిస్టెంట్లను డివిజన్ల మీదకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళను చూసుకోవాల్సినటువంటి ఆర్ఓలు కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఖాళీ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. ఒక్క ఆర్ఐ డిప్యూటేషన్లో ఉన్నారు. అత్యంత పనిభారం ఆయన మీద మోపే పరిస్థితి కనబడతా ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం సుందరీకరణ కావాలంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అత్యంత పకడ్బందీగా ఉండాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్. 2 ఏసీపీలు ఉండాల్సిన స్థానంలో ఒక్క ఏసీపీ ఉంటాడు. ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తాడో ఎవరికి కనబడడు. మనకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు 4 ఉండాలి. ఈ 4కి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరు డిప్యూటేషన్ మీద ఉన్నారు. మొత్తం టౌన్ ప్లానింగ్ను ఆ ఒక్క సూపర్వైజరే గుత్తాధిపత్యం పెట్టుకొని రాజకీయ బలాన్ని చూసుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ను శాసిస్తూ లంచాలకు మరిగి ఇక్కడ అక్రమ కట్టడాలకు యథేచ్ఛగా అనుమతులు ఇస్తూ అత్యంత అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇంజనీరింగ్ సెక్షన్ పైన అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులను ఇక్కడి నుంచి పంపించి పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తేనే రేపు మున్సిపల్ కార్పొరేషన్ పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కమిషనర్ ఎఫ్ఏసీ మనకు ఇన్ఛార్జ్ కమిషనర్ తోటి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ కార్పొరేషన్ నడుపుతున్నారు. అడిషనల్ కమిషనర్ లేనే లేడు. ఈ అన్ని పోస్టులను భర్తీ చేసి రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క ప్రతి ఒక్క ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.